శాంటా క్లాజ్ ఈయన పేరు సెయింట్ నికోలస్. ఈయన ఏడి 270 మార్చ్ 15న జన్మించాడు. ఆసియా ఖండంలో లిసియా అనే పట్టణంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చాలా ధనవంతులు. చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు మరణించారు. ఆయన తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. సెయింట్ నికోలస్ కూడా అదే భయభక్తులు కలిగి జీవించేవాడు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ విశ్వాసం చూపించేవాడు. నికోలస్ తన అంకుల్ ఇంటి దగ్గర పెరుగుతున్నాడు. ఆయన పేదవారికి సహాయం చేసేవాడు. ఆ సమయంలో బిషప్లు పాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేవదూతల ప్రత్యక్షత చొప్పున ఆ చిన్న నికోలస్ని బిషప్గా ఎంచుకుంటారు. ఆయన తన 19వ ఏటే బిషప్గా ఎన్నుకోబడ్డాడు. మైరా అనే ప్రాంతంలో ఈయన బిషప్గా ఎన్నుకోబడ్డాడు. అక్కడ ఆయన సాధారణ వ్యక్తుల అందరితో కలిసిపోయి సువార్త ప్రకటిస్తూ అందరినీ ఆదరిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాడు. ఆయన ఎవరికైనా సహాయం చేస్తే దాని గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పేవాడు. శ్రమ పడుతున్న, బాధపడుతున్న, శోధింపబడుతున్న మానవుల యొక్క ముఖంలో ఆనందం, సంతోషం, వెలుగు చూడాలని ఆయన కోరుకునేవాడు. ఒక మనుషునికి 3 కుమార్తెలు ఉన్నారు. చిన్నతనంలో తల్లి మరణించింది. వాళ్ళు చాలా బీదవారు. ఆ తండ్రి కుమార్తెలకు వివాహం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఎంతో కరువులో ఆ కుటుంబం అంతా ఉంది. ఆ తండ్రి ఇందుకోసం ఆ రాత్రి ప్రార్థన చేసుకుని తన పెద్ద కుమార్తెను వేశ్యగా మార్చి అమ్మివేయాలనుకున్నాడు. వారు ప్రార్థించి నిద్రిస్తూ ఉండగా రాత్రి కిటికీలో నుండి ఒక మూట ఇంట్లోకి రావటం జరిగింది. తెల్లవారుజామున వాళ్ళు లేచి చూస్తే అందులో నగలు, డబ్బు, బంగారం ఉన్నాయి. చూస్తే ఎవరూ బయట లేరు. వచ్చిన సహాయం ద్వారా పెద్ద కుమార్తెకు ఆ తండ్రి వివాహం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కరువు. అలాగే రెండవ కుమార్తెను కూడా వేశ్యగా మార్చి అమ్మివేయాలనుకున్నాడు. వారు రాత్రి ప్రార్థించి నిద్రిస్తూ ఉండగా మరలా రాత్రి కిటికీలో నుండి ఒక మూట ఇంట్లోకి రావటం జరిగింది. తెల్లవారుజామున వాళ్ళు లేచి చూస్తే అందులో నగలు, బంగారం ఉన్నాయి. దాంతో రెండవ కుమార్తె వివాహం చేశాడు. తర్వాత తండ్రి మరలా మూడవ కుమార్తెను వేశ్యగా మార్చి అమ్మివేయాలనుకున్నాడు. అప్పుడు నికోలస్ గమనించి గుమ్మం బయట మూట పెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి వచ్చి చూస్తే మూట కనిపించింది. అలాగే వదిలి వెళ్తున్న నికోలస్ కనిపించాడు. ఎందుకు ఇలా సహాయం చేస్తున్నారు మీరు అని అడిగినప్పుడు, దేవుడు మీరు చేసిన ప్రార్థన విని నన్ను సహాయం చేయమన్నాడు, అందుకే నేను సహాయం చేశాను అని చెప్పాడు. ఆ విధంగా నికోలస్ ఎంతో మందికి సహాయం చేశాడు. ఆయన క్రీస్తు శకం 343 డిసెంబర్ 6న చనిపోతాడు. ఆ రోజు సెయింట్ నికోలస్ డేగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు.